హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి బనానా బర్ఫీ అండి. ఇది మనము ఇంట్లో అరటిపండ్లు పండిపోయాయని పడేస్తూ ఉంటాం కదండి. ఈసారి నుంచి అరటిపండ్లు పండిపోతే పడేయాల్సిన పని లేదండి. ఇలా ఈజీగా టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. మనము ఇంట్లో అరటిపండ్లు పిల్లలు తినకుండా పండిపోతూ ఉంటాయి, ఊరికూరిక పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఇలా ఈసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. బనానా తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. దీని తయారీ విధానం చూద్దామండి. ఇక్కడ నేను పండిపోయిన అరటిపండ్లను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ తొక్కలన్నిటినీ తీసేసి కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా తొక్క తీసేసి మనము చిన్న చిన్న పీసెస్గా మిక్సీ గిన్నెలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్కడైనా పండిన అరటికాయకి ఏదన్నా కొంచెం నలుపులాగా ఉంటే దాన్ని తీసేసి మిగతా అరటిపండు అయినా వేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇలా మొత్తం కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. నేను ఒక చిన్న కప్పే తీసుకున్నాను. అందులో 1/2 కప్ నెయ్యి వేసుకున్నాను. ఒక 3-4 స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్నానండి. దీన్ని మొత్తం ఈ నెయ్యిలో కలిసేలాగా కలపండి. ఒక 2 మినిట్స్ అయితే మనకి గోధుమ పిండి పచ్చివాసన అనేది పోతుంది. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ అరటిపండు పేస్ట్ని వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇది కొంచెం గట్టిపడాలి. కొంచెం గట్టిపడితే కొంచెము మనకి అరటిపండు స్మెల్, ఆ గోధుమ పిండి పచ్చివాసన అనేది పోతుంది. ఇలా అయిన తర్వాత ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకోండి. నేను ఇక్కడైతే ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను. ఇందులో నలకలేమి ఉండవు కాబట్టి. అదే మీరు మామూలు బెల్లం తీసుకుంటే కరగబెట్టుకొని పోసుకోండి. ఇక బెల్లం కరిగి ఇలా వస్తుందండి ఒక 2 మినిట్స్లో. నేను ఫస్టే ఇందులో జీడిపప్పు వేస్తున్నాను. ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఆ నీరంతా ఎగిరిపోయి నెయ్యి పైకి తేలుతుందండి. మనకి తెలుస్తుంది ఇది అయిపోయినట్టుగా. ఒక 1 మినిట్ అయితే అయిపోతుంది. చూశారు కదా, చాలా త్వరగా అయిపోతుందండి. ఇక నెయ్యి అయితే సపరేట్ అయింది. దీన్ని తీసేసుకొని పక్కన వేసుకుందాం. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులో నేను ముందుగానే మనము చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మనకి చల్లారిన తర్వాత ఏ షేప్ పీసెస్ కావాలంటే ఆ షేప్ పీసెస్ చేసుకోండి. చాలా త్వరగా